ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో తుంగభద్ర జలాశయం 33 స్పిల్ వే గేట్లు ప్రారంభించనున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యాం వద్దకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేరుకున్నారు. హోస్పేట్లోని ఐఆర్టీ గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో ముగ్గురు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్నారు. అనంతరం మునీరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. గేట్లను ప్రారంభించాక బహిరంగ సభలో ముఖ్యమంత్రులు ప్రసంగించనున్నారు. గతేడాది ఆగస్టులో వరద ఉధృతికి 19వ గేట్ కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ సూచన మేరకు పాత గేట్లు తొలగించి కొత్త గేట్లను రికార్డు సమయంలో ఇంజనీరింగ్ నిపుణులు అమర్చారు. తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో తుంగభద్ర జలాశయం 33 స్పిల్ వే గేట్లు ప్రారంభించనున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యాం వద్దకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేరుకున్నారు. హోస్పేట్లోని ఐఆర్టీ గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో ముగ్గురు ముఖ్యమంత్రులు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ అందిస్తారు. ప్రశాంత్ శర్మ, శ్రీజ, ఏదైతే హోస్పేట్ లో తుంగభద్ర డ్యామ్ సంబంధించినటువంటి మొత్తం 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఆ కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ తో పాటు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా హాజరవుతున్నారు. అయితే మొత్తానికి ఈ కార్యక్రమాన్ని 6 నెలల క్రితం ప్రారంభించారు. మొత్తానికి ఈ గేట్ ఏదైతే నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మొత్తం 33 గేట్లను తొలగించి కొత్త గేట్లను ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన డిజైన్ చేశారు. రాబోయే రోజుల్లో వరద వచ్చినప్పుడు తట్టుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం డిజైన్ చేశారు, డోర్లు డిజైన్ చేశారు. అట్లాగే మొత్తానికి ఇప్పుడు 17, 18, 19, 20 గేట్లకు సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. 17వ గేట్ ను కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ ప్రారంభిస్తారు. 18వ గేట్ ను కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రారంభిస్తారు. అట్లాగే 19వ గేట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. తర్వాత 20వ గేట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మొత్తం అధికారులు ఏర్పాటు చేశారు. హోస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి ఒక స్కూల్ మైదానంలో భారీ ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి మాట్లాడతారు. మొత్తానికి వరద వచ్చినప్పుడు కర్ణాటకలో మొదలైనటువంటి తుంగభద్ర తర్వాత కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం ద్వారా కలుస్తుంది. అక్కడ మొత్తం కర్ణాటక నుంచి బయలుదేరిన తర్వాత దాదాపు 100 టీఎంసీల పైన నీటిని కర్ణాటక ఉపయోగించుకుంది. కేవలం 73 టీఎంసీ నీటిని ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకుంటాయి. దీనికి సంబంధించినటువంటి జలవాదం కొనసాగుతుంది. ఎప్పుడైతే గతంలోనే తుంగభద్ర బోర్డు ఏర్పాటు చేశారో, బోర్డు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉంటే తుంగభద్ర డ్యాం నిర్వహణతో పాటు తుంగభద్ర డ్యాం సంబంధించిన సమస్యలు వచ్చినా, తర్వాత రిపేర్లు వచ్చినా కూడా తుంగభద్ర బోర్డు మాత్రమే పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో 2024లో జరిగినటువంటి వరదల కారణంగా 19వ స్పిల్ గేట్ దెబ్బతినడం, తర్వాత చైన్ లాక్ తెగిపోవడంతో వరద సంభవించింది. ఈ నేపథ్యంలో ఆ రోజునటువంటి కన్నయ్య నాయుడు ఏదైతే హైడ్రాలిక్ నిపుణుడు, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్, ఆయన పర్యవేక్షణలో స్టాప్ లాక్ ఏర్పాటు చేశారు. అదే సందర్భంలో సిడబ్ల్యూసీ కావచ్చు, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా పర్యవేక్షించి మొత్తానికి 33 గేట్లు తర్వాత కాల పరిమితి ముగిసింది కాబట్టి వాటి స్థానంలో స్టాప్ లాక్లు ఉండేట్టుగా డిజైన్ చేయాలనేటువంటి సూచనల మేరకు ఇవాళ తుంగభద్ర బోర్డు ఆధ్వర్యంలో 51 కోట్ల రూపాయల నిధులతో మొత్తం 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారుల నేతృత్వంలో పర్యవేక్షణలో మొత్తానికి తుంగభద్ర డ్యాం సంబంధించి 33 గేట్లను పూర్తి చేశారు. అయితే ఇవాళ కాసేపట్లో జరగబోయేటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పవచ్చు. గతంలో ఏదైతే తెలుగంగ ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎన్టీఆర్ మహారాష్ట్ర తెలంగాణ తర్వాత ముఖ్యమంత్రులు హాజరైనటువంటి పరిస్థితి.
తర్వాత అలాంటి సందర్భమే ఇవాళ తెలంగాణ తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ సందర్భంలో చూస్తున్నాం. మొత్తానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో జరగబోయేటువంటి ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల కలయిక తర్వాత కేంద్ర మంత్రి కూడా రావడంతో తుంగభద్ర సంబంధించినతో పాటు తర్వాత ఈ జల వివాదాలకు సంబంధించి కావచ్చు, తర్వాత సాగునీటి రంగానికి సంబంధించినటువంటి కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ మూడు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాల పరిష్కారం కూడా ఒక వేదికగా కనిపించబోతోంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ శర్మ. Please.